అంటే ద ఫ్రీక్వెంట్ ఆఫ్ ఇష్యూస్ చూస్తున్నాం కదా, అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫ్రీక్వెన్సీ చూస్తున్నారు సార్. నాకు చేతులు ఎత్తిడం చెట్టు గురించి మొదటి నుంచి తెలుసు. నాట్ ఓన్లీ అంటే నేను ఇష్యూస్ బేస్ చెప్తాను. ఇప్పుడు అదానికి సంబంధించిన పవర్ గురించి చెప్పారు, అప్పుడు చాలా పెద్ద ఎత్తున 1200 కోట్లు 1400 కోట్లు, అంటే నేను అదే చెప్తాను 1200 కోట్లు 14 కోట్లు జగన్మోహన్ రెడ్డి. సరే ఇప్పుడు అది అయిపోయింది, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు అదే 4 రూపాయలకు 60 పైసలకు ఇచ్చారు. ఎప్పుడు ఒప్పందం వాళ్ళ ప్రభుత్వం టెన్యూరే. ఇవే కదా బీపీఎల్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డిని ఆరోపణలు చేసి ఇందులో నాకు తెలిసినంత మీకు ఎవరికి తెలియదు. ఇది ఈ రోడ్డుకి తేవచ్చు 25 ఏళ్ళకి అగ్రిమెంట్ తీసుకొచ్చి ఇచ్చాడు కదా సెకితో. ఇప్పుడు సెకిలేడు దాంతో ఎందుకు ఒప్పందం తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? ఈ యాక్సిడెంట్ ఎందుకు గ్యాప్ వచ్చాడు? సెకి దగ్గర ఏమైనా పవర్ లేదని చెప్పిందా? రన్నింగ్ షార్ట్ ఆఫ్ పవర్ అని చెప్పిందా సెకి? లేదు కదా. అయితే యాజ్ పర్ ద అగ్రిమెంట్, ప్రీవియస్ అగ్రిమెంట్ ₹2.49 విత్ మొబిలిటీ విత్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడే రేట్ ఎక్కిస్తావు మళ్ళీ అదే అట్లీస్ట్ కంటిన్యూటీ 20 years ఇచ్చావు కదా. ఆన్ ద సేమ్ బేసిస్ వీఆర్ ఆస్కింగ్ సమ్ మోర్ కెపాసిటీ. వై కాంట్ యు గివ్ అన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిందా? లేదు. ఎప్పుడో 14-19లో ఉన్న యాక్సిస్ ని తీసుకొచ్చి వీడు రాసాడు పనికిమాల రాత. వీడికి దమ్ము ధైర్యం కూడా లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చూపిస్తే సెకి ఒప్పందాన్ని ఇలా చూపించాడు, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డన్ ఫర్ స్టేట్ అని. వీళ్ళు ఎందుకంటే యాక్సిస్ ఒప్పందాన్ని బయట పెట్టలేకపోతున్నారు? బికాస్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ డేట్లు ఉంటాయి కదా, దట్ దే కెనాట్ మ్యానిపులేట్. నాన్ ఎగ్జిస్టింగ్ క్రీచర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది ఎవరన్నది డిబేటబుల్ టాపిక్. అది ఎవరు చెప్పట్లేదు. సరే రాజకీయం పడిపోయి ఉంటాయి ఒక్కొక్కడికి. సరే ప్రసాద్, కంక్లూడ్ చేస్తే జస్ట్ లైక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇదే పురంధేశ్వరమ్మ అప్పుడు అధ్యక్షురాలు, ఇప్పుడు అధ్యక్షురాలు. ఇవాళ ఏమి తెలియని అచ్చాని పచ్చపూసలో స్టేట్మెంట్ ఇస్తుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలని. గతంలో ఒక బ్యూరోక్రాట్ ఇచ్చిన బుర్రతొక్క ఐడియాకే పుస్తకం మీద బొమ్మ వేశారు, రంగులు అల్లు వేశారు, అంతే కదా. దగ్గర 8,000 గ్రామాల దగ్గర కంప్లీట్ అయ్యింది. దీనివల్ల ఒక స్టేట్కి ఎగ్జాంపుల్ అయ్యి 200 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటే వీళ్ళు రేషన్ షాప్లో బొంపెట్ల నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ వచ్చి చెప్తుంది. ఎలాగే ఈవిడ చెప్పవలసిన బాధ్యత లేదు. అప్పుడు ఒక్క మాట మాట్లాడలే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ ప్రతిస్పందన చెప్పండి. అప్పుడు ఎవరు అధికారమే పరమాది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్తుంటే వీళ్ళు తప్పట కొట్టుకు తిరిగి వాళ్ళతో పాటు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా? నేషనల్ వైడ్గా జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో 70% కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ కంప్లీట్ చేసి దీన్ని సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈ డబల్ గేమ్లు, డబుల్ స్టాండర్డ్స్, డబుల్ క్రాస్లు కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు వీళ్ళని ఏ ప్రాతిపదిక అంటే జనాలు అమాయకులు నమ్మారు, ఓటేశారు, ప్రలోభాలకు గురే. ఆ ప్రలోభాలు ఎలాగో తీర్చట్లేదు కాబట్టి శాశ్వత ప్రయోజనాల తాత్కాలిక ప్రయోజనాల ప్రజలు నిర్ణయించుకుంటారు. అంచేత బుర్ర జల్లినంత మాత్రాన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అధికారం మీకు రావచ్చు, కానీ ప్రజలకి సంక్షేమం శాశ్వతంగా పరిరక్షణ జరిగిన ప్రభుత్వాలనే చరిత్రలో జ్ఞాపకం ఉంటాయి. ఇవాళ కాదు, రేపు అన్నది ఒకటి ఉంటుంది. ఇవాళ గుర్తుంచుకున్నారు కదా, కొన్ని ప్రభుత్వాలు చేసి గుర్తుంచుకున్నారు. ఇంకా అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి సంస్కరణలు, ఎన్టీ రామారావు గారు తెచ్చినటువంటి వాటి అన్నింటినీ ఇంకా మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు గుర్తుకున్నాడే? అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఐటీ రంగంలో చేసింది ఎందుకు ఎవరు మర్చిపోగలుగుతున్నారు? ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా. టైం విల్ ఆల్వేస్ గివ్ ఆన్సర్ ఫర్ ఇట్. బట్ ఆ టైం మనకి ఓపిక లేదు. ఇవాళ నాకు అధికారమే పరమాది, నాకు 124 వచ్చాడు, 11 వచ్చాయి అంటే 11 వచ్చాయి, కానీ మీకు 151 వచ్చినప్పుడు మీకు 23 వచ్చాయి. అది ఎందుకు మర్చిపోతున్నారు? మీరు బౌన్స్ బ్యాక్ అయినట్టు వాళ్ళు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది మర్చిపోతే ఏమవుతుంది? పాదయాత్రలన్నీ నెగ్లెక్ట్ చేసిన ఘనకీర్తి తెలుగుదేశానికే ఉంది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర టంగమని జల తగిలింది, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టంగమని జల తగిలింది, అలాగే లోకేష్ పాదయాత్రను కూడా ఇగ్నోర్ చేస్తే వాళ్ళకి టంగమని జల తగిలింది. పాదయాత్రలు మొదలెట్టకుండా చూసుకోండి, మొదలెడితే చాలా ఉపద్రవాలు ఉంటాయి. ఆయన స్టార్ట్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఖచ్చితంగా ఆగడు. ఆయన ఇప్పుడు అంటే అందరూ ఏమనుకున్నారంటే ఏదో సైలెంట్ గా ఉన్నాడు అనుకోండి. ఆయన రాబోయే 4 ఏళ్ల పాటు ఏం చేయాలి ఏంటి అనేది పూర్తి స్థాయి కార్యాచరణ అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. సరే.